దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తులను అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. రాహుకేతు సర్వదోష నివారణ పూజల్లో ఈ దోపిడీకి అడ్డే లేదు. దక్షిణం లేకుండా పూజలు చేయడానికి అర్చకులు ససేమిరా అంటున్నారు. సెల్ ఫోన్లు కౌంటర్లు అయితే దోపిడీకి అదుపే లేదు. ఇక పిఆర్ఓ కార్యాలయం నిండా దళారులే. వీరు కాకుండా ఆలయ ఉద్యోగులు కూడా దళారుల అవతారం ఎత్తారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతిగాంచింది. ఈ పూజల కోసం దేశ విదేశాలకు చెందిన భక్తులు నిత్యం వస్తుంటారు. ఈ ఆలయంలో 5 రకాల రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. ఇందులో సాధారణ భక్తులు ఎక్కువగా 500 రూపాయలు టికెట్ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ పూజలు రోజుకు సగటున 4000కు తగ్గకుండా జరుగుతాయి. వారాంతాలు, అమావాస్య, పౌర్ణమి రోజులో ఈ పూజల సంఖ్య బాగా పెరుగుతుంది. ఇక వారాంతాలు, అమావాస్య, పౌర్ణమి రోజులో పూజలు చేసుకునే భక్తుల నుంచి ఎలాంటి దక్షిణ వసూలు చేయకూడదు. అయితే ఒక్కో రాహుకేతు మండపంలో ఒక్కో ధర నిర్ణయించి భక్తుల నుంచి దక్షిణ వసూలు చేస్తున్నారు. దక్షిణ ఇవ్వకపోతే దోషం పోతుందని ప్రచారం చేస్తారు. దీంతో భక్తులు తమకు ఇష్టం లేకపోయినా పాపభీతిలో దక్షిణ పెడుతున్నారు. గతంలో దక్షిణ ఇవ్వద్దంటూ మండపాల్లో మైకుల ద్వారా ప్రచారం చేసేవారు. అయితే ఇటీవలి కాలంలో ఈ విధానానికి స్వస్తి చెప్పారు. దక్షిణ పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మండపాల్లో పని చేయడానికి కొందరు అర్చకులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేస్తే తప్పకుండా రాహుకేతు మండపాల్లో అర్చకులకు విధులు అప్పగించడం లేదు. రాహుకేతు మండపాల్లో నిత్యం లక్షల్లో అక్రమ వసూలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు, లగేజ్ బ్యాగులు అనుమతి లేదు. భక్తులు తీసుకొచ్చే వీటిని భద్రపరచడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతను టెండర్ల ద్వారా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్నవారు దక్కించుకుంటున్నారు. టెండరు నిబంధన ప్రకారం ఒక్కో సెల్ ఫోన్కు 5 రూపాయలు, కెమెరాకు 10 రూపాయలు, లగేజ్ బ్యాగ్కు 5 రూపాయలు వంతున వసూలు చేయాలి. అయితే టెండర్దారులు నిబంధనలు తుంగలో తొక్కారు. ఒక్కో సెల్ ఫోన్కు 10 రూపాయల నుంచి 20 రూపాయలు, కెమెరాకు 20 రూపాయలకు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. లగేజ్ బ్యాగుల విషయంలోనూ ఇదే తరహాలో అక్రమంగా వసూలు చేస్తున్నారు. టెండరు ధర కంటే 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి సగటున రోజుకు 15,000 మంది భక్తులు తగ్గకుండా వస్తున్నారు. వారాంతాల్లో అయితే సగటున 25,000 మంది వస్తుంటారు. భక్తులు 90% పైగా సెల్ ఫోన్లతో వస్తుంటారు. ఈ లెక్కను చూస్తే టెండర్దారులు రోజుకు 1.50 లక్షల రూపాయలకు పైగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీ గురించి ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు అందరికీ తెలుసు. అయినా ఎవరూ పట్టించుకోరు. ఇక ముక్కంటి ఆలయంలో అడుగడుగునా దళారులే దర్శనమిస్తారు. ప్రముఖులకు స్వాగతం పలికి దర్శనాలు చేయించడానికి పిఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం ఆలయ ఉద్యోగులు మాత్రమే ఉండాలి. అయితే రాజకీయ పార్టీల నేతలు తమ అనుచరులకు ఈ కార్యాలయాన్ని కేంద్రంగా మార్చారు. ఎవరికైనా దర్శనం కావాలంటే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వీరు వసూలు చేస్తుంటారు. ఆలయ అధికారులు కూడా ఈ దళారులకు రెడ్ కార్పెట్ పరిచారు. పిఆర్ఓ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి తన ఆదాయం కోసం దళారులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణ బలంగా ఉంది. దళారులు ఈ అధికారికి నిత్యం మామూలు ఇవ్వాల్సిందే. ఈ విషయం ఆలయ కీలక అధికారికి తెలిసినా మౌనం దాల్చారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పందించి ఈ నిలువు దోపిడీని అరికట్టాల్సి ఉంది.